ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి స్పష్టం చేశారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోందని, అలాగే నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సముద్రం ముందుకొచ్చి ముంపుకు గురైన నేపథ్యంలో ప్రభావిత గ్రామాల ప్రజలు మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో వర్షాల ధాటికి కొండ చర్యలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రత పట్ల దృష్టి పెట్టాలని కలెక్టర్లకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త సీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. అన్నా అన్నా అని పిలుస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయాలనే మెసేజ్ చేసే సీనునే తనకు ఆపద వస్తే మాత్రం ఒక్క మెసేజ్ కూడా చేయాలనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేసావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ తన బాధను వ్యక్తపరిచారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. అన్నా అన్నా అని పిలుస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీనునే తనకు ఆపద వస్తే మాత్రం ఒక్క మెసేజ్ కూడా చేయాలనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేసావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ తన బాధను వ్యక్తపరిచారు. శ్రీను ఆత్మహత్య చేసుకున్న సంగతి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదని వాపోయారు. తన కష్టమేంటో కూడా తనతో చెప్పలేదని లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీను కుటుంబానికి ఓ అన్నలా తానున్నానని, కుటుంబానికి అండగా ఉంటూ అన్ని బాధ్యతల్ని నెరవేరుస్తానని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ఒకరికొకరు కష్ట సుఖాలను పంచుకుందామంటూ కార్యకర్తలకు మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, అభిమానులకు లోకేష్ తన విజ్ఞప్తిని ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. అప్పులో అనారోగ్యమో, ఆత్మాభిమానము, కుటుంబ సమస్యలో ఇలా ఏదైనా సరే ఉంటే కుటుంబ స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు ఎవరితోనైనా పంచుకోవాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని లోకేష్ తెలియజేశారు. దయచేసి ఆత్మహత్య లాంటి తప్పుడు నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బతికే ఉందాం, మరో నలుగురిని బతికిద్దామంటూ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలి పాడ్యమి నేపథ్యంలో కృష్ణమ్మ దీపాల వెలుగుల కాంతులతో కలకల్లాడుతుంది. కార్తీక మాసం నెల రోజులు పుణ్యస్నానాలు చేసిన భక్తులు కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానం ఆచరించి ఆవు నెత్తితో ముంచిన ఒత్తులను అరటి డొప్పలలో పెట్టి వెలిగించి నదిలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పోలి పాడ్యమి సందర్భంగా విజయవాడలోని కృష్ణా తీరం దీపాలతో దేదీప్యమానంతో ప్రకాశించింది. కార్తీక పాడ్యమిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదిలో కార్తీక దీపాలను వదిలారు. కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో సోమవారం తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో నదీ తీరానికి తరలివచ్చారు. దుర్గా ఘాట్, పద్మావతి ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు దీపాలు వదులుతో పోలి స్వర్గానికి పంపిస్తున్నారు. మహిళలు అరటి డొప్పల్లో 31 వత్తులు వెలిగించి ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరుడిని కీర్తిస్తూ కార్తీక దీపాలను నదిలో వదిలారు. కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో నగరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివయ్య దర్శనానికి బారులు తీరారు. వన్ టౌన్లోని పాత శివాలయంలో ఆ ముక్కంటి విశేష పూజలు అందుకున్నాడు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణాలతో భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు ఏ ఇబ్బంది రానియొద్దని, తుఫాన్ తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుతం ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను నష్టాన్ని మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు. తిరుపతి జిల్లా పరిధిలో అధిక శాతం నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మంత్రి ఆదేశాలతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో అధికారులు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. 95% మేరకు విద్యుత్ పునరుద్ధరణ పనులను అధికారులు పూర్తి చేశారు. మధ్యాహ్నం కల్లా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రికి తెలియజేశారు. ప్రజలకు ఏ ఇబ్బంది రానియొద్దని, తుఫాన్ తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లి పరిధిలోని ప్రకాష్ నగర్లో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిఐ కళ్యాణ్ రాజ్ నేతృత్వంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి అనుమానాస్పదంగా ఉన్న ఇళ్లలో సోదాలు చేశారు. గంజాయి, పత్రాలు లేని ద్విచక్ర వాహనాల వివరాలు తెలుసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల ఆధార్ కార్డులు తనిఖీ చేశారు. కార్డన్ సెర్చ్ నిర్వహించే ప్రాంతంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలని గుంటూరు జిల్లా ఏఎస్పీ రవికుమార్ అన్నారు. అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటున్నారా లేదా అనేది గమనించాలని సూచించారు. తగిన పత్రాలు లేని వాహనాలను తప్పనిసరిగా సీజ్ చేయాలని పేర్కొన్నారు. నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నులకపేట, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో గుంటూరు సబ్ డివిజన్లోని 5 సిఐలు, మరో 100 మంది సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక శక్తులు, గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించేవారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పత్రాలు లేని వాహనాలతో సందర్శిస్తున్నారని తెలియజేశారు. ఎస్పెషల్లీ గంజాయి మీద కొంచెం స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పి ఉన్నతాధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కూడా గట్టిగా మేము యాక్టివిటీ తీసుకుంటాము. అలాగే మీడియా మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినా కూడా ఆ గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ కొంచెం మేము గట్టి చర్యలు తీసుకుని దాన్ని సాధ్యమైనంత వరకు నివారణ లేకపోతే తగ్గించడానికి మేము పోలీసులు ప్రయత్నం చేస్తాము. సో దీనికి సహకరించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం. అలాగే మీడియా మిత్రులను కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు జరిగినటువంటి తనిఖీలు ఎక్కడ దొరకలేదు. వెహికల్స్ అయితే మాత్రం దొరికినాయి. ఇంకా క్షుణ్ణంగా తనిఖీ చేస్తాము. మిగతా ప్రాంతాలు కూడా విస్తరిస్తాము. అంత చెకింగ్స్ అని చేస్తాము. ర్యాండమ్గా చేస్తాము. అది కూడా ముందు చెప్పకుండా ఒక పద్ధతి ప్రకారం చేసి రిజల్ట్స్ అనేవి కొంచెం కనబడే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు తనిఖీలు ఫిర్యాదులు అయితే ఏమి మాకు అందుకోలేదు, ఇవ్వలేదు ఎవరు కూడా. ముందు ఏమైనా ఉంటే దాన్ని చూస్తాం. బుడమేరు వరద ప్రభావిత ప్రజలకు ఆర్థిక సహకారానికి సంబంధించి అర్జీల విచారణలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించినట్లు ప్రాథమికంగా తేలడంతో విజయవాడ నార్త్ తహసీల్దార్ ఎం సూర్యారావుపై శాఖాపర చర్యలకు వీలుగా అభియోగాలు మోపేందుకు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశాలిచ్చారు. తుది విచారణ ఆధారంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరమైతే సస్పెండ్ లేదా విధుల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. బుడమేరు వరద ప్రభావిత ప్రజలకు ఆర్థిక సహకారానికి సంబంధించి అర్జీల విచారణలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించినట్లు ప్రాథమికంగా తేలడంతో విజయవాడ నార్త్ తహసీల్దార్ ఎం సూర్యారావుపై శాఖాపర చర్యలకు వీలుగా అభియోగాలు మోపేందుకు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశాలిచ్చారు. బుడమేరు వరదలతో ముంపు ప్రభావానికి గురయ్యామని, తమకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందలేదంటూ విజయవాడ నార్త్ మండల పరిధిలోని దాదాపు 500 మంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు సమర్పించారు. వీటిపై సరిగా విచారణ జరపకుండా దరఖాస్తు చేసుకున్న వారందరూ ప్రాథమికంగా అర్హులే అంటూ తహసీల్దార్ ఎం సూర్యారావు దరఖాస్తుదారులకు ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేశారు. అయితే తదుపరి విజయవాడ ఆర్డీఓ విచారణలో దరఖాస్తుదారులు కొందరు మాత్రమే అర్హులని నిర్ధారించడం జరిగింది. ఈ నేపథ్యంలో అర్హుల నిర్ధారణ విషయంలో సందిగ్ధ పరిస్థితులకు కారణమైన తహసీల్దార్ సూర్యారావుపై ఏపీ సిఎస్ రూల్స్ 1991 కింద శాఖాపర చర్యలకు కలెక్టర్ ఆదేశించారు. తుది విచారణ ఆధారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరమైతే సస్పెండ్ లేదా విధుల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలియజేశారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఐసింగ్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు నాయక్ హెచ్చరించారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లతో సిఐ వెంకటేశ్వర్లు నాయక్ సమావేశం నిర్వహించి
వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని మా దృష్టికి వస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై పోలీసులు నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే బైండ్ ఓవర్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చెడు ప్రవర్తన నుంచి బయటకొచ్చి మంచి మార్గంలో నడవాలని సిఐ సూచించారు. ప్రతి ఒక్కరిపై నిఘా ఉంటుందని, ఎవరైనా గ్రూపులుగా ఏర్పడి గొడవలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, మోసం చేయడం, ఆడపిల్లలను వేధించడం, గంజాయి విక్రయాలు చేయడం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అజిత్ సింగ్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు నాయక్ పేర్కొన్నారు. పనులు చేసుకోండి, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి, ఉద్యోగాలు హ్యాపీగా అరే నెలకు 10-15 వేలు 20 వేలు సంపాదించుకోండి, పిల్లలు హాయిగా పెంచుకొని ప్రశాంతంగా ఉండాలి, పిల్లలు చదివించుకోవాలి. కానీ ఏ పనులే రౌడీ పనులు చేయటం, అర్ధరాత్రులు బార్లు అప్పుడు తిరగటం, బార్లో కూర్చొని తాగి గొడవ చేయటం, కొట్టుకోవటం, వాళ్ళని బాధటం, రోడ్డు మీద వెళ్ళి బాధటం ఏంది అది? ప్రశాంతంగా ఉండండి అయ్యా, శుభ్రం హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా పనులు చేసుకోండి, మారండి. ఎన్నిసార్లు చెప్పండి నేను మారండి అని చెప్పి. మీరు మారితే ప్రశాంతంగా మీ కుటుంబాలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు. పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళ పిల్లలకి శుభ్రంగా అమ్మాయిని ఇస్తారు ఎవరన్నా, మంచి వాడు బాగున్నాడరా అని చెప్పి. ఇలా అయితే అలానే మీరు శుభ్రంగా అరే పని చేసుకొని హ్యాపీ ఎక్కడో చోట ఏమయ్యా పని చేసుకొని హ్యాపీ బతికోండి, ఎవరన్నా కాదంటారా? పని చేసిన వాళ్ళకి వచ్చే పనులు, చదువుకున్న వాళ్ళు శుభ్రంగా ఎక్కడో చోట ఏ కంపెనీలో ఉన్నా, ఏ ఆఫీసులో జాయిన్ అయినా కూడా నెలకు 10,000, 20,000, 5,000 ఇస్తారు. హ్యాపీగా పిల్లలు ప్రశాంతంగా చూసుకోవచ్చు. తాగటం అంటే తాగేసి రోడ్ల మీద తిరగటం, బారులో తిరగటం, రోడ్ల మీద కొట్టుకోవటమా? శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం సిద్ధాంతిగా చల్లా శ్రీనివాస్ శర్మ నియమితులయ్యారు. ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో చల్లా శ్రీనివాస్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని ధర్మపదం వేదికపై చల్లా శ్రీనివాస్ శర్మ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి ఆస్థాన సిద్ధాంతిగా బాధ్యతలు స్వీకరించిన చల్లా శ్రీనివాస శర్మను ఆదివారం కళావేదికపై ఈవో పరిచయం చేశారు. ఆలయ స్థానాచార్యుడు, ముఖ్య అర్చకులు, వేద పండితులు తదితరులు శ్రీనివాస శర్మను పరిచయం చేసుకున్నారు. 1965లో పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం నెమలిపురి గ్రామంలో శ్రీనివాస శర్మ జన్మించారు. ఆయన తండ్రి సూర్యనారాయణరావు, తల్లి రాజ్యలక్ష్మి. ఆయనకు ప్రథమ గురువు తండ్రి. స్మార్త విద్యను మార్తి వెంకటరామ శర్మ వద్ద అభ్యసించారు. ఈయనకు 2 కుమారులు ఉన్నారు. శర్మకు జ్యోతిష్య మార్తాండ, జ్యోతిష్య విశారద, జ్యోతిష్య వాచస్పతి, అంతర్జాతీయ జ్యోతిష్య మహర్షి, దైవజ్ఞ రత్న వంటి పలు బిరుదులు ఉన్నాయి. అఖిల భారత బ్రాహ్మణ సంఘం ఆయనకు జ్యోతిష్య విద్యాత్మాని బిరుదు ఇచ్చింది. ఆ అపోహలు తొలగించడానికి అంటే పంచాంగకర్తలందరూ ధర్మ శాస్త్ర ప్రకారంగానే రచన చేస్తున్నారు, కానీ గణిత భేదమును వలన మాత్రమే తేడాలు వస్తున్నాయి. ఆ పద్ధతిలో దీనివలన ప్రజలలో పండగ నిర్ణయాల్లో అపోహలు ఏర్పడటం వల్ల అవి లేకుండా చేయటం ముఖ్య ఉద్దేశంగా వాటిని గణితాలు ఇప్పటికీ మాకు తెలిసి 14 గణితాలు ఉన్నాయి. ప్రస్తుతం మన ఉభయ రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో పొందినటువంటివి 2 పద్ధతులు. ఒకటి దృక్ పద్ధతి, రెండవది పూర్వ పద్ధతి. ఇవి కాకుండా ఇంకా 12 పద్ధతులు ఉన్నాయి. మొత్తం కలిపి 14 పద్ధతులు. ఈ మిగిలినటువంటి వాటిల్లో మేము ఒక 10 పద్ధతుల్ని రీసెర్చ్ చేసి దానివల్ల ఆ పద్ధతుల్లో ఎక్కడెక్కడ భేదం వస్తుందని ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇంకా 4 పద్ధతులను మేము రీసెర్చ్ చేయవలసి ఉంది. కాబట్టి త్వరలో వాటిని కూడా పరిపూర్ణం చేసి పంచాంగ సదస్సు నిర్వహించుకోవటానికి మాకు ప్రభుత్వం వారి నుంచి అనుమతి తీసుకొని ఈవో గారి పర్మిషను, అదేగాక ఈ దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు, స్థానాచార్యుల యొక్క సలహాలు సంప్రదింపులతో వాళ్ళని సంప్రదించి వారి అనుకూలంగా తీసుకొని ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో నేను ఈ ఆస్థాన సిద్ధాంతిగా వచ్చి ఉన్నాను. మా వైదిక కమిటీ సలహాతో పంచాంగకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దీనికి ప్రభుత్వ అనుమతులు తీసుకొని మరి కొంతమంది ఒక్కొక్క రకాలుగా వ్యాఖ్యానిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సంక్లిష్టమైన పరిస్థితులు కూడా వస్తుంటాయి. దినశుద్ధిని కానీ లేక తిథి వార నక్షత్రాలలో నిర్ణయించడంలో, గ్రహణాలు మొదలైనటువంటి సమయంలోనూ లేదా ఇంకా పండుగలలోనూ ఒక్కొక్కసారి వ్యత్యాసం రావడం, అందరూ చర్చించుకోవడం మనం చూస్తుంటాం. మరి రాష్ట్ర రాజధాని అయినటువంటి ఇక్కడ అమరావతిలో విజయవాటికలో ఇటువంటి ఒక చర్చ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కొన్ని మరి నిర్ణయాలను
సాంప్రదాయపరంగాను శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి నిర్ణయాలను ఇక్కడి నుంచి మేము అందజేయడానికి మేము సమాయత్తమవుతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. నిరుపేద ముస్లిం ఆడపిల్లల సామూహిక వివాహాలు జరిపించేందుకు బ్రదర్హుడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రదర్హుడ్ క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నట్లు సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు అబ్దుల్ జమీల్ ఖాద్రీ తెలిపారు. గంగూర్లోని బ్లూమింగ్డేల్ గ్రౌండ్లో ఈ నెల 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ లీగ్లో 8 జట్లు 104 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ టోర్నమెంట్కు స్పాన్సర్స్ ద్వారా వచ్చిన నగదును వివాహాల కోసం వినియోగిస్తామని చెప్పారు. విజయవాడ ఏలూరు రోడ్లోని ఓ హోటల్లో బ్రదర్హుడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ సమావేశాన్ని నిర్వహించారు. నిరుపేద ముస్లిం ఆడపిల్లలకు వివాహాలు చేయాలనే సదుద్దేశంతో ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించనున్న బ్రదర్హుడ్ క్రికెట్ లీగ్ సన్నాహకంగా సమావేశం నిర్వహించి క్రీడాకారులు జట్ల ఎంపిక జరిగింది. నిర్వాహకులు ఎండి షఫీవుల్లా, అబ్దుల్ జమీల్ ఖాద్రీ, ఎండి షాబాజ్, ఎండి అనిక్, మక్బుల్ బాషా తదితరులు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్రికెట్ లీగ్ విన్నర్స్, రన్నర్స్ ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం అబ్దుల్ జమీల్ ఖాద్రీ మాట్లాడుతూ బ్రదర్హుడ్ వరకట్నానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. మన సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం తల్లిదండ్రులకు వారి ఆడపిల్లల వివాహాల్లో పెళ్లి ఖర్చుల సమస్య కాకూడదన్న సంకల్పంతో మన విజయవాడకు చెందిన ముస్లిం వ్యాపార అభివృద్ధి మరియు సంక్షేమ సంస్థ బ్రదర్హుడ్ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా వినూత్న తరహాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తోందన్నారు. టీమ్ స్పాన్సర్లు, ఇతర స్పాన్సర్లు దాతల ద్వారా సమకూర్చే రుసుముతో వారికి తమ వంతు సహకారం అందించి ఇన్షాల్లా ఒకే రోజు ఒకే వేదిక మీద అందరి నికాలు జరిపించబోతుందన్నారు. నిరుపేద ఆడపిల్లల వివాహాలు జరిపించడం మహత్తర పుణ్యకార్యమని చెప్పారు. తమ సంకల్పాన్ని పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు స్పాన్సర్స్ చేసి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. బ్రదర్హుడ్ క్రికెట్ లీగ్ పోటీలు ఈ నెల 12 నుంచి 15 వరకు గంగూరులోని బ్లూమింగ్డేల్ స్కూల్ గ్రౌండ్లో డే అండ్ నైట్ మ్యాచ్లు నిర్వహిస్తున్నామని 8 జట్లు 104 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. నిరుపేద ఒక్కో పెళ్లి జంటకు 50,000 రూపాయల విలువ గల సారే సామాన్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్రదర్హుడ్ క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నాము. దీనికి A1 ఆప్టికల్స్ వారు టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు. అయితే ఈ క్రికెట్ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన సమాజంలో ఆర్థికంగా వెనకబడిన తల్లిదండ్రుల యొక్క ఆడపిల్లల వివాహానికి కావలసిన సొమ్మును ఆర్థికంగా మేము సహకరిస్తున్నాము. అయితే ఈ వివాహాలకు మేము వరకట్నానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాము. మనం ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాం, వరకట్నం ఒక పెనుభూతంలా మారి ఉంది. దానికి మేము వ్యతిరేకంగా ఆడపిల్లలకు మేము సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆర్థికంగా వెనకబడిన ఆడపిల్లలకు సామూహికంగా ఇస్తమాయి నిఖాలాగా దాదాపు ఒక 20 జంటలకు మేము వివాహం చేయుటకు సిద్ధంగా ఉన్నాము. అయితే ఈ క్రికెట్ లీగ్ ద్వారా ఆర్థికంగా మాకు వస్తున్న స్పాన్సర్షిప్స్ ద్వారా ఈ వివాహాలను మేము నిర్వహిస్తున్నాము. విజయవాడలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. వీరందరూ దీనికి స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. లీగ్ వచ్చి డిసెంబర్ 12, 13, 14, 15 తేదీలలో గంగూరులో ఉన్న బ్లూమింగ్డేల్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నాము. క్రికెట్ అంటే ఎవరైనా ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఉండడానికి ఉపయోగపడతారు. కానీ మేము ఆడే క్రికెట్ ఆర్థికంగా వెనకబడిన నిరుపేద ఆడపిల్లల కళ్యాణం కోసం మేము ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించాము. దీనికి మీ అందరి మద్దతు కావాలని కోరుతున్నాం. హ్యాపీ బ్రదర్. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్పోలో తయారీ, పర్యాటకం, ఆతిథ్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారతపై ప్రత్యేక సదస్సులు జరిగాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాల్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడం ఆహ్వానించదగిన పరిణామమని వక్తలు అన్నారు. ఇదే సమయంలో జిల్లా పరిశ్రమ కేంద్రాల రూపురేఖలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్పోలో తయారీ, పర్యాటకం, ఆతిథ్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారతపై ప్రత్యేక సదస్సులు జరిగాయి. 25,000 కోట్లు పెట్టుబడులే లక్ష్యంగా కొత్త పర్యాటక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, తద్వారా 5 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. పెట్టుబడిదారుల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. కొత్త పర్యాటక విధానం ద్వారా రాష్ట్ర స్థూల ఆదాయంలో 4.6% నుంచి
8% పెంపు నిర్దేశిత లక్ష్యంగా ఉందని విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో దేశంలో మొదటి 10 స్థానాల్లో రాష్ట్రానికి చోటు కల్పించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఈ రంగం నిపుణులు తెలియజేశారు. మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంతో పాటు యువతలోని ప్రతిభను వెలికితీసి వారికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు వీలుగా ప్రత్యేక గణన జరుగుతోందని, ఇది కొత్త అంకుర సంస్థల స్థాపనకు వీలు కల్పిస్తోందని నిపుణులు తెలియజేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాల్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడం ఆహ్వానించదగిన పరిణామమని, ఇదే సమయంలో జిల్లా పరిశ్రమ కేంద్రాల రూపురేఖలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. 100% జీడిపిలో కూడా ఎంతో నష్టపడతాం వరల్డ్ వైడ్. మీరు ఇప్పుడు రీసెంట్ హరికేన్ హెలెన్ అని దేర్ ఈజ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దానివల్ల నష్టపోవడం జరుగుతుంది. మన దగ్గర కూడా ఇప్పుడు ఈవెన్ రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ విజయవాడ, దిస్ 2 డిస్ట్రిక్ట్స్, దానివల్ల కూడా చాలా నష్టపోయాం. ఇది ఇంతకుముందు విజయవాడలో ఇంత లెవెల్ ఆఫ్ ఫ్లడ్స్, అన్సీజనల్ ఫ్లడ్స్ ఎక్కువ అవో, బట్ ఎప్పుడో 40-50 years తర్వాత అయింది. సో దిస్ విల్ బి రిపీటింగ్ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. సో బిజినెస్ మ్యాన్తో ఈ క్లైమేట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్. వీ హ్యావ్ టు ఫోకస్ అండ్ మై రిక్వెస్ట్ టు ఏపీ ఛాంబర్స్, దీన్ని ఒక మొత్తం అన్ని కరికులం చూసాను 3 days, రైట్ ఫ్రమ్ వెహికల్స్, ఎనర్జీ, అన్ని టైప్ ఆఫ్ టాపిక్స్ కవర్ అయినాయి. క్లైమేట్ విత్ బిజినెస్ దీంట్లో కూడా చాలా లాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇప్పుడు COP29 బాకులో జరిగింది మొన్న అజర్బియన్ కంట్రీలో. మెయిన్ 20% ఆఫ్ ది డెవలప్డ్ నేషన్స్ 80% పొల్యూషన్ ఆల్రెడీ చేసి ఉంటారు. 20% డెవలప్డ్ 80% పొల్యూషన్ ఏరియా ఎంత ఓపెన్ అవుతుంది యూపీవీసీ విండో మీకు? ఓన్లీ 50%, రైట్? సో టెక్నికలీ యూ ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ 50% ఆఫ్ ది విండో వాల్ రేషియో, దట్ ఈస్ 5%. Another point is open spaces. 10% open spaces are required for your building. But are we really doing some plantation in that 10%? Are we showing it as some total art, some playing area and something like this, right? Are we really using that? A 10% area ni manam plantation ki use chestunnama? మీకు తెలుసా అండి మనం ఎంత ఒక రోజుకి 1 person how much carbon dioxide do we release? 35 kgs, around 35 kgs of carbon dioxide మనం వదులుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం? ఆర్ దే నాట్ కంట్రిబ్యూటింగ్ టు కార్బన్ ఎమిషన్స్, రైట్? మనం ఎంతసేపు కార్బన్ ఎమిషన్స్ అంటే వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ పొల్యూషన్. ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, వేర్ డు వీ గెట్ ఆక్సిజన్? ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, వేర్ డు వీ సెండ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్? మనకి తెలుసు ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అయిపోయినాయి. వీఆర్ టాకింగ్ అబౌట్ కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్. లైక్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ వెరీ హ్యూజ్ కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్. అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ ఆక్సైడ్ మొత్తం అంతా పట్టుకొని మనం దాన్ని స్టోర్ చేసి యూజ్ చేయాలి. బట్ ఆల్రెడీ చెట్లు ఉన్నాయి మన దగ్గర. ఒక చెట్టు ఏం చేస్తుంది? వాట్ ద ప్లాంట్స్ ఆర్ డూయింగ్? దే ఆర్ యాక్చువల్లీ టేకింగ్ ది కార్బన్ డైఆక్సైడ్. దే ఆర్ ఆల్సో క్యాప్చరింగ్ ది కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే ఆర్ ఆల్సో గివింగ్ ఆక్సిజన్ టు అస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.